ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఇండియాకు కూడా వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై మరో అప్డేట్ వినిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలిసింది. కేవలం మరో 4 రోజుల్లోనే భారత్లో తొలి షోరూంపై అఫీషియల్గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ముంబై జియో వరల్డ్లో ఈ షోరూం ప్రారంభించనున్నారట. ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. డిమాండ్ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో టెస్లా కంపెనీ ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ముంబైలో ప్రారంభించబోయే షోరూం కోసం నగర నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో 4000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. పార్కింగ్ సౌకర్యాలు గల ఈ షోరూం స్పేస్కు గాను కంపెనీ ప్రమోటర్ బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు 35 లక్షల అద్దె చెల్లించనున్నారని తెలిసింది. కాగా ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్తో సమావేశమయ్యారు. ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా టెస్లా భారత్లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. మోదీ అమెరికా పర్యటన సమయంలోనే భారత్లో టెస్లా విస్తరణకు బీజం పడింది. ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్కు ఈసారి భారత్ను ఎంచుకుంది. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఎలాన్ మస్క్ సంస్థ. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూంను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర, పన్నులు, బీమా కలిపితే 48 లక్షల పైనే ఉండనుంది. ఇలాంటి కాస్ట్లీ, చాలా ఆప్షన్స్ ఉన్న కారు షోరూం ఇండియాలో అందుబాటులోకి వస్తే బాగుంటుందని, డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.